హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మనకి ఆంధ్రదేశంలో విశేషమైనటువంటి భక్తి ప్రచారం చేసి జన్మతః వారి పేర్లలో రాజు అని ఉన్నటువంటి వారు ముగ్గురు ఉన్నారు. ఒకరు పోతరాజు గారు, రెండవ వారు త్యాగరాజు గారు, మూడవ వారు గోపరాజు గారు. వీరు ముగ్గురు రామభక్తి సామ్రాజ్యాన్ని ఏలుకున్నటువంటి రాజులు. వీరు ఒక్కసారి రామచంద్రమూర్తి యొక్క తత్వం తెలుసుకున్న తరువాత వాళ్ల పేర్ల ముందున్న రాచరికాలని వదిలేసుకుని త్యాగరాజు గారు త్యాగబ్రహ్మం అయిపోయారు, గోపరాజు గారు రామదాసు గారు అయిపోయారు, పోతరాజు గారు పోతన్న అయిపోయారు. రామరాజ్యాన్ని, రామభక్తి సామ్రాజ్యాన్ని ఏలిన ముగ్గురు రాజులే రాచరికాన్ని వదిలేస్తే పరమేశ్వరుడిచ్చిన అనుగ్రహంతో 4 మాటలు చెప్పుకున్న నేను చక్రవర్తిత్వానికి నాకు ఈ కిరీటం ఎందుకు? అందుకని పరమభక్తితో నేను కూడా ఈ కిరీటాన్ని సాయినాథుడి పాదముల దగ్గర ఉంచినట్లుగానే భావించి పక్కన పెడుతున్నాను. అందుచేత మీరు ఇచ్చినట్టే నేను స్వీకరించినట్టే, దానిని సాయినాథుడి పాదముల దగ్గర ఉంచినట్లే. నాకు పూజనీయులు సుబ్బారావు గారంటే విశేషమైనటువంటి అభిమానం. అభిమానానికి కారణం వ్యక్తిగతమైనటువంటి ఏ కారణం కాదు. వారికి ఉన్నటువంటి వినయ విధేయతలంటే నాకు చాలా మిక్కిలిగా ఇష్టం. నేను తరచూ మా దొరగారితో ప్రస్తావన చేస్తూ ఉంటాను. కాకినాడ పట్టణంలో 2 వ్యక్తులంటే నాకు చాలా అభిమానం అండి దొరగారు. ఒకటి సరే ఎప్పుడూ దొరగారే ఉంటారా ఫస్ట్ పేరు. 2 అంటే నాకు చాలా ఇష్టం అండి. ఒకటి అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహణ సామర్థ్యానికి పేరు మోసినటువంటి గోపాలకృష్ణ స్వామి వారు, రెండవ వారు కొవ్వాడ సుబ్బారావు గారు. వీళ్ళిద్దరూ కూడా నిజంగా ఏ స్వార్థపరతంత్రత లేకుండా కేవలం ఒక భక్తుడంటే ఎలా నిలబడాలో అలాగే నిలబడి సేవ చేస్తారండి. అందుకే నాకు వారిద్దరంటే చాలా ఇష్టం దొరగారు అంటుంటాను. అందుకని సుబ్బారావు గారు నన్ను పిలిచి, కోటేశ్వరరావు గారు, షిరిడీ సాయినాథుని యొక్క లీలామృతంతో కూడినటువంటి విశేషాల్ని, ఆ లీలల వెనక ఉండేటటువంటి విషయాల్ని వివరణ చేస్తూ 7 రోజుల పాటు మీరు ప్రసంగం చెయ్యవలసింది అని కోరితే, అంతటి మహాభక్తుడైనటువంటి వారి నోటి వెంట వచ్చినటువంటి మాటే నాకు అంగరక్షగా నిలబడి నాతో వ్యాఖ్యానం చేయిస్తుందన్న ధైర్యంతో అంగీకరించాను తప్ప యథార్థములకు ఇక్కడ సాయినాథుని యొక్క జీవితాన్ని పారాయణ చేసినటువంటి మహాభక్తులు ఎందరో ఉన్నారు. 100 మార్లు 500 మార్లు దాన్ని చదివినటువంటి వాళ్ళు, పారాయణ చేసిన వాళ్ళు, ఎన్నో మార్లు షిరిడీ వెళ్ళి వచ్చినటువంటి వారు ఉన్నారు. వారి ముందు నేను ఏ పాటి వాడను? యథార్థమునకు నేను వెళ్ళింది షిరిడీ ఒక్కసారి వెళ్ళాను. ఆ తర్వాత నేను నిజంగా చెప్పాలి అంటే అంత తీవ్రంగా అసలు షిరిడీ సాయినాథుని యొక్క జీవిత చరిత్రని పారాయణ నేను చేశానని చెప్పుకోవడానికి అధికారం ఉన్నవాడను కూడా నేను కాను. కానీ సాయినాథుని యొక్క లీల చూడండి, నన్ను కూర్చోపెట్టి ఆయన యొక్క లీలల్ని వ్యాఖ్యానం చేయడానికి కూర్చోపెట్టాడు. అందుకని సుబ్బారావు గారి మాట మీద ఉండేటటువంటి గౌరవం చేత నేను ఈ పనికి అంగీకరించాను. కానీ లేకపోతే యథార్థమునకు నేను సమర్థత కలిగినటువంటి వాడను కాను. కోటేశ్వరరావుగా సమర్థుడు కాడు. కానీ సూర్యుని యొక్క కిరణములు పడిన తరువాత చంద్రుడు ప్రకాశించినట్టు సాయినాథుని యొక్క అనుగ్రహం ప్రసరిస్తే ఆయన లీలలలో ఉండేటటువంటి విశేషాలు బుద్ధికి ద్యోతకమై అవి వాక్కునకు అంది ఆవిష్కరించడం పెద్ద విశేషం కాదు. ఆ ధైర్యంతో మాత్రమే ఇక్కడ కూర్చున్నారు. సరే, సాయిబాబా గారి యొక్క అవతారం, సాయిబాబా గారు చూపించినటువంటి లీలలు చాలా చిత్రాతి చిత్రమైనటువంటి స్వరూపం. నేను దీని గురించి ప్రస్తావన చేసే ముందు ఒక 3 విషయాల్ని మీకు నేను మొట్టమొదట ప్రారంభంలో చెప్పవలసి ఉంటుంది. సాయిబాబా గారి జీవితం అంతా కూడా ఒక చట్టంలోకి ఇమిడింది. అదే అల్లా మాలిక్, రెండవది శ్రద్ధ, మూడవది సబూరి. ఈ మూడిటి మధ్యలోకే ఉంటుంది.
మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన చేసినటువంటి లీలలకి సంబంధించిన అన్ని విషయాలు ఈ మూడిటిలోకి కనపడుతుంటాయి. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, మనకి శాస్త్రంలో ఒక మాట వాడతాం, మాయా అని. మాయా అంటే ఏమిటి అసలు? అంటే మీకు తేలికైనటువంటి మాటలలో చెప్పాలి అంటే, మాయా అంటే నామరూపములకే మాయా అని పేరు. అదేమిటండి మాయా అంటే నామరూపాలంటారు అని మీరు అనుకోక్కర్లేదు. ఇప్పుడు నేనున్నాను, నేను అనబడేటటువంటి ఈ శరీరమునకు కోటేశ్వరరావు అనబడేటటువంటి పేరుంది. కోటేశ్వరరావు అనబడేటటువంటి పేరు పెట్టడానికి ముందు ఈ శరీరం లేదా? ఈ శరీరం ఉంది. ఉదాహరణకి దీన్ని కోటేశ్వరరావు అన్న పేరు తీసి కామేశ్వరరావు అని పిలిచారనుకోండి. మీరు ఒకవేళ నేను అంగీకరించాను అనుకోండి, కామేశ్వరరావుగా ఈ ఉపాధి పిలవబడడానికి అంగీకరింపబడింది అనుకోండి. అంగీకరింపబడితే కామేశ్వరరావుగా పిలువబడినప్పుడు ఈ ఉపాధిలో ఏమైనా మార్పు వస్తుందా? ఏమీ రాదు. నామముంటే రూపము జ్ఞాపకానికి వస్తుంది, రూపము జ్ఞాపకానికి వస్తే నామం జ్ఞాపకానికి వస్తుంది. ఆ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. చాలా జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను మైక్కు అన్నాను అనుకోండి, నేను మైక్కు అంటే మీకు అట్లకాడ గుర్తురాదు. నేను మైక్కు అంటే మీకు ఏం గుర్తొస్తుంది? మైకే గుర్తొస్తుంది. దీన్ని ఎవరైనా చూపించి ఇది ఏమిటండి అన్నాను అనుకోండి, ఇది మైక్కు అంటారు. అంతేగాని ఇది నీళ్ల బిందె అని ఎవరన్నారు కదా. ఎందుకనంటే దీనికి మైకు అని ఒక పేరు. నేను ఇప్పుడు దీన్ని మైకు అని పిలవకుండా చిన్న శబ్దమును పెద్ద శబ్దముగా వినిపింపచేయగలిగినటువంటి యంత్రము అని పిలిచాను అనుకోండి, దీని స్వరూపంలో ఏమైనా తేడా వస్తుందా? ఏమీ రాదు. పైకి వినపడేటటువంటి నామము, పైకి కనపడేటటువంటి రూపము ఏ ఉన్నాయో అవి మాయా అని పేరు. అసలు యథార్థమునకు ఆ రెండు నిజం కాదు. ఏది నిజము? నామమునకు రూపమునకు అతీతమైనటువంటిది ఏది ఉందో అది సత్యం. ఇందుచేత కోటేశ్వరరావు అని పిలువబడుతున్నటువంటి ఈ ఉపాధి అసత్యం. ఎందుకంటే ఈ ఉపాధి ఒకనాడు లేదు, ఒకనాడు వచ్చింది. ఇది ఎల్లకాలము ఉండదు, కొంతకాలమునకు వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోగానే కోటేశ్వరరావు అన్న పేరు కూడా దీంతో పాటు వెళ్ళిపోతుంది. ఇక్కడ మైక్ ఉంది, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ మైకు పాడైపోతుంది. పాడైపోయిన తర్వాత ఈ మైకుని తీసేయండి అంటే మైక్ ఒక్క పేరు తీసేయరు, మైకుతో పాటు మైకు పేరు కూడా వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి. నామము రూపము ఒకదాన్ని ఒకటి ఆశ్రయించి ఉంటాయి. కానీ నామరూపములు రెండూ లేకపోయినా కూడా సర్వకాలముల యందు ఉండేటటువంటి పరమసత్యమైన వస్తువు ఒకటి ఉంది ప్రపంచంలో. దానికే ఆత్మ అని పేరు. దానికి ఏ విధమైన వికారము ఉండదు, ఏ విధమైన మార్పు ఉండదు. ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ ఏది ఉందో అది ఇప్పుడు ఈ శరీరాన్ని ధరించింది. ఇంతకుముందు ఈ ఆత్మ ఒక తొండలో ఉండి ఉండవచ్చు, ఒక ఉడతలో ఉండొచ్చు, ఒక పందిలో ఉండొచ్చు, ఒక కుక్కలో ఉండొచ్చు. ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత ఏ ఉపాధిని తీసుకోకపోవచ్చు, లేదా వేరొక ఉపాధిని తీసుకోవచ్చు. ఉపాధులు మారిపోతుంటాయి. ఉపాధులతో పాటు ఉపాధులకు ఉన్నటువంటి నామములు మారిపోతుంటాయి, రూపములు మారిపోతుంటాయి. కానీ లోపల ఉన్న వస్తువు మాత్రం మార్పు చెందదు, ఎప్పుడూ అలాగే ఉంటుంది. మార్పు చెందక, మార్పు చెందడానికి అవకాశము లేక ఉండేటటువంటి వస్తువు ఏదుందో దాని పేరే ఆత్మ. ఆ ఆత్మకి పర్యాయ పదమే సాయి. ఎందుకో తెలుసా అండి? మీరు సాయి అన్న ధ్వని ఒక చోట వినపడుతుంది. అక్షరాలుగా రాసేటప్పుడు శాసాల్లో సా అన్నది ప్రయోగించకుండా షాయి అన్న శబ్దాన్ని ఎక్కడ వాడారు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఊర్ధ్వమూలమధశాయి అంది వేదం. పైకి కిందకి పక్కలకి వ్యాపించినటువంటి కాంతి స్వరూపము ఏదైతే ఉందో దానికి షాయి అని పేరు, శబ్దరూపంగా. అందుకని ఇప్పుడు షాయి అంటే ఎవరు? అంతటా వ్యాపించినటువంటి వాడు. ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు. ఎప్పుడూ కాలమునకు దేశమునకు లొంగనివాడై సర్వకాలముల యందు సర్వత్ర వ్యాపించిన వాడెవడున్నారో వారికి షాయి అని పేరు. మీరు మరొక రకంగా దాని అక్షరాన్ని మార్చి శబ్దం తీసుకొస్తే సాయి అని పేరు. దానికి పక్కన బాబా,
తండ్రి. అది భక్తితో మీరు కలుపుకున్నటువంటి మాట. మనం ఒక నారాయణ శబ్దాన్ని ప్రయోగం చేస్తే మా తండ్రి అంటాం, శివుడు మా తండ్రి అంటాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అసలు నిజంగా ఆత్మవస్తువుకి శరీరం అన్నది ఉంటుందా? దానికి నిజంగా ఏదో ఒక కులానికో ఒక మతానికో చెందడం అన్నది సహజంగా ఉంటుందా? ఉండదు. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. పూర్వకాలంలో వారణాసి పట్టణంలో ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన రామానందుల వారని చెప్పి ప్రతిరోజు వారణాసిలో గంగానదిలో స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి సేవిస్తూ ఉండేవారు. ఒకనాడు వైకుంఠంలో లక్ష్మీనారాయణులిద్దరూ ఉండగా లక్ష్మీదేవి అంది, కలియుగంలో అందరూ నన్ను ఆరాధించేవారే కానీ నారాయణ మిమ్మల్ని ఆరాధించేవారు మోక్షాన్ని కోరుకునేవారు లేరు అంది. అల్లా అనకు లక్ష్మి, నా భక్తులు కూడా ఉన్నారు, అక్కడక్కడా ఉంటారు, నీ భక్తులంతా ఎక్కువగా ఉండకపోవచ్చు అన్నారు. ఏదో ఒకరిని చూపించండి, నేను అక్కర్లేదు మీరే కావాలనేవాడిని చూపించండి అంది. అంటే అదిగో చూడు అని చూపించారు. గంగా తీరంలో రామానందుల వారు నడిచి వెళ్ళిపోతున్నారు. ఆయన ఎంత దొంగో ఇప్పుడే చూపిస్తాను ఉండండి అంది అమ్మవారు. మరునాడు ఉదయం గంగానదీ స్నానానికి వెళ్ళిపోతున్నారు రామానందుల వారు. వెళ్ళిపోతుంటే లక్ష్మీదేవి ఒక గులాబీ తోటని సృష్టించింది. అలా వెళ్ళిపోతున్నటువంటి రామానందుల వారు ఒక గులాబీ పువ్వుని కోసుకుని విశ్వేశ్వరుడి ఆలయానికి వెళ్ళిపోతున్నారు. లక్ష్మీదేవి ఆ తోటమాలి రూపంలో వచ్చి, ఈ గులాబీ తోట నాది, నన్ను అడగకుండా పువ్వు కోసుకుని వెళ్ళడం దొంగతనం కాదా? ఎందుకు పట్టుకెడుతున్నావు అంది. అమ్మా, నేను ఈ తోటలో ఉన్న పువ్వు విశ్వనాథుడి పాదార విందముల యందు సమర్పించాలనుకుని పట్టుకెడుతున్నాను తప్ప ఈ పువ్వుని దొంగిలించాలనేటటువంటి భావన నా యందు లేదు. అందుకని మన్నించమ్మా నా పువ్వు అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. లక్ష్మీదేవి సాక్ష్యంగా పువ్వు పట్టుకుని వైకుంఠానికి వెళ్ళింది. పట్టుకెళ్ళి ఎదురుగుండా భర్త పాదాలు చూడగానే ఆనందం కలిగి ఆయన పాదాల మీద పెట్టింది. చూశారా స్వామి, ఈ పువ్వుని దొంగతనం చేశాడు మీ భక్తుడని. దొంగతనం చెయ్యలేదు లక్ష్మి, నా భక్తుడికి ఎంత భక్తి వ్యగ్రత ఉందో చూడు, ఆ పువ్వు నీ చేతులతో నా పాదాల మీదకి వచ్చిందన్నారు స్వామి. అంటే ఆశ్చర్యపోయి అమ్మవారంది, నిజమే, నేను ఇప్పుడు గమనించాను సుమా, రామానందుడు మహాభక్తుడు, మరి అటువంటి భక్తుడికి మనం ఏమి ఇద్దామంది. పువ్వు జ్ఞానానికి గుర్తు మన సంప్రదాయంలో. అందుకని జ్ఞానమునకు గుర్తు కనుక ఈ పువ్వునే పిల్లవాడిగా మార్చి ఇద్దామన్నారు. స్వామి సంకల్పం చేస్తే ఏం జరగదు కనుక ఒక్కసారి ఆ పువ్వుని సంకల్పం చేసి గంగానదిలో విడిచిపెట్టారు. ఆ పువ్వు అలా ప్రవాహ వేగానికి వెడుతూ వెడుతూ ఒక పిల్లవాడిగా మారింది. మారి ఆ పిల్లవాడు ఒక తామర ఆకు మీదకి చేరాడు. ఆయన్ని ఒక మహమ్మదీయుడు చూశాడు. ఆ పిల్లవాడిని తీసుకెళ్ళాడు, పెంచుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ పిల్లవాడు జన్మతః ఏ కులమునకు ఏ మతమునకు చెందినవాడు మీరు చెప్పగలరా? మనకి తెలియదు. తీసుకెళ్ళాడు, ఒక మహమ్మదీయుడు పెంచాడు. మహమ్మదీయుడు పెంచాడు కనుక మహమ్మదీయుడు అయ్యాడు. ఎందుకని? ఆచార వ్యవహారములన్నీ అటువంటివి అలవాటు పడ్డాయి కనుక. కానీ వచ్చినది కారణజన్ముడు కనుక ఆత్మతత్వం వైపుకి దృష్టి పరిగెత్తింది. ఎందరో గురువులను ఆశ్రయించాడు. ఎంతమందిని ఆశ్రయించినా కూడా ఆయనకి ఆత్మతత్వం సరిగ్గా అవగాహన కాలేదు. ఆయన మహమ్మదీయ కుటుంబంలో పుట్టాడని హైందవ కుటుంబానికి చెందినటువంటి వారెవ్వరూ ఆయనకి ఆత్మతత్వాన్ని ఉపదేశం చెయ్యలేదు. విసిగి వేసారిపోయి నాకు ఆత్మతత్వం చెప్పేవాడు లేడని ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి గంగానది స్నానఘాట్ మెట్ల మీద సొమ్మసిల్లి నిద్రపోయారు. మరునాడు ఉదయం రామానందుల వారు చీకట్లో స్నానం చేద్దామని మెట్లు దిగుతూ పిల్లవాడి యొక్క తల మీద కాలు వేశారు. కాలు వేస్తే పిల్లవాడు కయ్యమని నిద్రలేచాడు. నిద్రలేచేటప్పటికి, అయ్యో నాయనా, నీ తల మీద కాలు పెట్టి తొక్కాను రా, నేను చూడలేదు రామా అన్నారు. రామా అనేటప్పటికీ, ఈ నామం కోసమే అర్రులు చాచిపోతున్నాను స్వామి, నాకు ఇది ఉపదేశం చేస్తారా, నన్ను మీ శిష్యుడిగా స్వీకరిస్తారా అన్నారు. ఇంత ఆర్తితో ఉన్నవాడు శిష్యుడు అని వెంటనే రామనామాన్ని ఉపదేశం చేస్తే తన శిష్యుడిగా స్వీకరించారు. మహమ్మదీయ కుటుంబంలో పెరిగినవాడిగా కనపడినటువంటి కబీర్దాసు గొప్ప రామభక్తుడయ్యారు.
గోపరాజు గారికి రామదాసు గారికి రామనామ మంత్రోపదేశం చేసిన వారు కబీర్దాస్ గారి. అందుకని అంత గొప్పవాడైనటువంటి కబీర్దాస్ చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టారు. విడిచిపెడితే జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటన ఏమిటో తెలుసా అండి? ఆ శరీరాన్ని శవపేటికలో పెట్టారు. పెడితే ఈ శరీరం మహమ్మదీయ కుటుంబంలో పెంచబడింది కాబట్టి మహమ్మదీయ ఆచారం ప్రకారం అంత్యేష్టి సంస్కారం జరగాలి, దీన్ని భూమిలో పాతి పెడతామని వారు అడిగారు. కాదు కాదు, ఆయన రామచంద్రమూర్తి యొక్క మంత్రోపాసనం చేసి హైందవ సిద్ధాంతాలను అంగీకరించాడు కనుక ఈయన్ని దహనం చేస్తామని హిందువులు అడిగారు. శవం అలాగే ఉండిపోయింది పేటికలు. ఉండిపోతే ఎక్కడి నుంచో ఒక యోగి వచ్చాడు. ఎందుకురా కొట్టుకుంటారు మీరు మీకు కావలసింది శరీరానికి అంత్యేష్టి సంస్కారం చెయ్యడమే కదా, దీన్ని సగానికి కోసి ఇచ్చేస్తాం, కొంతమంది కాల్చుకోండి కొంతమంది పూడ్చుకోండి అన్నారు. సరే, పెట్టెమి తీసి దాని మీద ఉన్న వస్త్రాన్ని తీశారు. లోపల ఇన్ని గులాబీ రేకులు మిగిలిపోయాయి. తీరా అక్కడ ఇద్దామంటే శరీరం లేదు కబీర్దాస్ గారిది, పువ్వు రేకులు ఉన్నాయి. ఆ పువ్వు రేకులే సగం సగం పంచి ఇచ్చారు. మౌఢ్యం ఎంత దూరం వెళ్ళిందంటే కొంతమంది కాల్చుకున్నారు, కొంతమంది పూడ్చుకున్నారు. కానీ పువ్వులా వచ్చిన వాడు మాత్రం పువ్వులాగే వెళ్ళిపోయాడు. కబీర్దాస్ గారి జన్మరహస్యం ఎటువంటిదో బాబా గారు కూడా అటువంటి వారే. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ముందు కబీర్దాస్ గారి గురించి సాయిబాబా గారికి సంబంధించినటువంటి జన్మరహస్యాన్ని సాధికారికంగా చెప్పలేదు. కొందరు పెద్దలు వ్యాఖ్యానం చేశారు. వారి తల్లిదండ్రుల పేర్లు ఇవి, వారు ఫలానా చోట జన్మించారు, ఎన్నో సంతానంగా జన్మించారు, అరణ్య మార్గంతో వెడుతున్నప్పుడు ఆకులలో విడిచిపెట్టారు అని చెప్పారు. కానీ అవతారమూర్తిగా వచ్చినటువంటి సాయిబాబా గారు తన జీవితాన్ని తాను ధృవపరుస్తూ మాట్లాడిన సంఘటన ప్రకటంగా కనపడలేదు. అందుచేత మరి హిందూ మతానికి చెందినవారా మహమ్మదీయ మతానికి చెందినవారా అందదు. గమ్మత్తు ఏమిటంటే, వారు షిరిడీ చేరుకుని ఒక వేప చెట్టు కింద కూర్చుని ఉండేవారు. సదానింబ వృక్షస్య మూలాధివాసం. సాధారణంగా గురువులందరూ ఓ చెట్టు కిందకి చేరుతూ ఉంటారు. ఓ చెట్టు కిందకి చేరారు. ఆ చెట్టు కింద కూర్చున్నారు. సంతతము ధ్యానమగ్నుడై ఉండేవారు. ఈశ్వరుడితోటి మమేకాన్ని పొంది బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని మనకు సూక్తి. ఎవరు బ్రహ్మమును తెలుసుకున్నాడో వాడు బ్రహ్మమే అగుచున్నాడు. అందుకని తానే బ్రహ్మముగా నిలబడిపోయారు. యోగి పొంగవుడిగా, ఒక సద్గురువుగా, సమర్థ గురువుగా నిలబడ్డారు. అటువంటి గురువు సంకల్పం చేస్తే చాలు, ఇదే సర్వావస్థా వివర్జిత అంది లలితా సహస్రనామ స్తోత్రం. మనకి అవస్థాత్రయం అని ఉంటుంది. మనమందరం అవస్థాత్రయంలోనే ఉంటాం. అవస్థ అంటే జాగృత్ అంటే ఇంద్రియాలు పనిచేయడం, స్వప్నం అంటే ఇంద్రియాలు పనిచేయకుండా మనస్సు ఒక్కటే పనిచేయడం, సుషుప్తి అంటే ఇంద్రియాలు మనస్సు కూడా పనిచేయకుండా ఆత్మలో కలిసిపోవడం, గాఢ నిద్ర, ఏమీ తెలియని అజ్ఞానం. ఈ మూడింటిని దాటిపోతే తురియం ఉంటుంది. తురియంలో ఉన్నవారు ఏం చేస్తారంటే ఈ మూడు అవస్థల్ని సాక్షిగా చూస్తారు. అలా సాక్షిగా చూడగలిగిన స్థితికి ఎదిగిపోతే వారికి తురియ అవస్థలో ఉన్నారంటారు. ఈ నాలుగవ అవస్థను కూడా దాటిపోతారు కొంతమంది. దాటిపోతే ఇంకప్పుడు ఏమనాలా స్థితిని అన్నారు. ఇంకా మాకు తెలియదండి, దానికి పేరు లేదన్నారు. అందుకనప్పుడు ఏమనాలి? అది అవస్థ అనాలా అనకూడదా? అది తురియం కూడా దాటిపోయింది. జాగృతికి సాక్షి, స్వప్నానికి సాక్షి, సుషుప్తికి సాక్షి, అప్పుడు తురియం. అది ఒక అవస్థ పోని అన్నారు. తురియం కూడా దాటిపోయాడు. ఇప్పుడు అవస్థని, మూడు అవస్థల్ని సాక్షిగా చూసేటటువంటి స్థితిని కూడా అధిగమించి సాక్షిగా చూస్తున్నవాడెవరో వాడు అంతటా నిండిన పరబ్రహ్మముతో తాదాత్మ్యమును చెంది తాను బ్రహ్మముగా నిలబడిపోయాడు. ఇలా నిలబడిపోతే తానెవరన్నారు అంటే శాస్త్రం అంది. ఇంకిప్పుడు మేము చెప్పడం కుదరదు, దానికి పేరు లేదు. దాన్ని మేమేమంటామంటే సర్వావస్థ వివర్జిత. లలితా సహస్రం అన్ని అవస్థలు వదిలిపెట్టిన అవస్థ. ఎంత గమ్మత్తైన మాట! అన్ని అవస్థలు దాటిపోయాడు, ఇంకా మేమేం చెప్పలేం దానికి పేరన్నారు. అలా ఉంటే ఏమవుతుంది అన్నారు. ఆ వాక్కు బ్రహ్మవాక్కు. ఆయనకు పరబ్రహ్మమునకు తేడా లేదు. త్రిపుటిని అధిగమించాడు కాబట్టి ప్రకృతి వశం అవుతుంది. ఆయన ఒక మాట అన్నాడు అనుకోండి, ఆయన ఒక చేష్టితము చేశాడు అనుకోండి,
ఎక్కడా ఎప్పుడూ ఎవ్వరూ సంకల్పం చెయ్యనటువంటి సంకల్పం చేస్తే జరుగుతుంది. అది సర్వావస్థ వివర్జిత. దాన్ని అర్థం చేసుకోవాలి లీల అంటే. అందుకని అది కర్మ కాదు. ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, కర్మ అంటారు. అక్కడి నుంచి ఇక్కడికి బయలుదేరి వస్తే ప్రకృతి ఒక శాసనమునకు లోబడి ఉంటుంది. ఇప్పుడు ఇది పృథివీ అంటాం. పృథివీ అంటే ఇక్కడ ఏదో ఓ పెద్ద తివాచి వేశారు, దీని కింద బహుశా చెక్కో బల్లో ఏదో ఉంటుంది, ఇదంతా పృథివీ. నేను ఈ పృథివీ ఉండగా ఇలా కొట్టాను అనుకోండి, ఇందులోంచి నీరు రాదు, ఎందుకంటే ఇది పృథివీ. పృథివీలోంచి జలము రమ్మంటే రాదు. పృథివీ. కానీ నేను అన్ని అవస్థల్ని దాటిపోయాను అనుకోండి, నేను బ్రహ్మము యొక్క స్థాయిలోకి వెళ్ళిపోయాను అనుకోండి, సర్వావస్థ వివర్జిత కింద ఉన్నాను అనుకోండి, నేను ఇక్కడ నీరు పుట్టాలి అనుకుని ఇలా అన్నాను అనుకోండి, అక్కడ నీరు వస్తుంది. ఇప్పుడు ఏమైంది? ప్రకృతి తన నియమాన్ని వదిలిపెట్టేస్తుంది. ఎందుకని? బ్రహ్మమునకు ప్రకృతి వశమై ఉంటుంది. మాయని అధిగమించాడు. ప్రకృతి అంటే మాయ త్రిగుణములతో ఉంటుంది. ఈ త్రిగుణాతీత స్థితిలో ఉన్నవాడు శాసిస్తున్నాడు ఇప్పుడు. అందుకే గురువు పరబ్రహ్మం అవుతాడు. అందుకని ఆ స్థితిలో ఉన్నవాడు ఒక సటకా తీసి కొడతాడు, ఇలాగా కొట్టి రా నిప్పు అంటాడు, నిప్పు వస్తుంది. మళ్ళీ కొడతాడు, నీరు రా అంటే నీరు వస్తుంది. అదేమిటి? మాయ, గారడ, లీల. అలానే అస్తమాన నిప్పు లేని వాళ్ళు ఇళ్ళంతా అందరి ముందుకి వెళ్ళి సటగా కొట్టి నిప్పు తేడు. తాను అనుకున్నప్పుడు తెస్తాడు. ఎందుకు తెస్తాడు అంటే అప్పుడు ఆ సంకల్పం కలిగింది. సంకల్పం ఎందుకు కలిగింది? దానికి ఏం కోరిక ఉండదు. ఎందుకు కలిగింది అంటే తను చెయ్యవలసిన పని అంటూ ఏం ఉండదు, అన్నీ వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టి తాను చెయ్యవలసినటువంటి పని అన్నది లేక నిష్క్రియగా సాక్షిగా నిలబడిపోయి ఉంటాడు. అందుకే సాయిబాబా గారు ఉద్యోగం ఏం చేశారండి, రమణ మహర్షి ఉద్యోగం ఏం చేశారండి అని అడగకూడదు. వాళ్ళకు ఉద్యోగాలు అవి ఏం ఉండవు. నాలాంటి వాడికి ఉద్యోగాలు ఉంటాయి. ఎందుకంటే సంసారంలో, త్రిగుణాల్లో, చట్రంలో పడిపోయి ఉన్నాను కాబట్టి. ఆ దాటిపోయినటువంటి వాళ్ళు సాక్షిగా ఉంటారు ఆత్మస్థితిలో. అందుకని వారికి ఈ బాధలన్నీ ఏం ఉండవు. వారు ఏ సంకల్పం చేస్తే సంకల్పం అయిపోతుంది అంతే. వాడికి ఉన్న జబ్బు నాకు రావాలంటే వచ్చేస్తుంది. నాకు మరణం లేదు, రాదు. నాకు మరణం రావాలి, వస్తుంది. వాడు మరణించబోతున్నాడు, నేను మరణించాలి, మరణిస్తారు. మరణం అంటే ఒకటి శరీరం పడిపోతుంది అంతే. అందుకని వారు సర్వావస్థ వివర్జిత ఆ స్థాయికి వెడతారు. ఆ స్థాయికి వెళ్ళగలగడానికి మనకొచ్చిన ఇబ్బందల్లా ఎక్కడొచ్చిందంటే ఉపాధిని బట్టి మనం నిర్ణయిస్తూ ఉంటాం. వీరు ఫలానా మతానికి చెందినవారు అని మనం అంటాం. బాబా గారి అవతారం వచ్చేటప్పటికి ఉన్న పరిస్థితులు ఏమిటంటే రెండు మతముల మధ్య సంఘర్షణ వాతావరణం తీవ్రమైన స్థితిలో ఉంది. అందుచేత దీన్ని కేవలం వాచికంగా కాకుండా నిరూపించి చూపించదలుచుకున్నారు. ఆత్మ యొక్క స్థితి అంటే ఎలా ఉంటుందో. అందుకే ఆ అవతారం వచ్చినప్పుడు జరిగినటువంటి చిత్రం ఏమంటే, యథార్థమునకు వారు ఎక్కడ పుట్టారో చెప్పారనుకోండి బాబా గారు. నేను ఫలానా కుటుంబంలో జన్మించాను, నా తల్లిదండ్రులు వీరు అన్నారనుకోండి. వెంటనే మీరేమంటారు? ఆ తల్లిదండ్రుల పేర్లని బట్టి, వారి గోత్రాన్ని బట్టి, వారి ఋషుల్ని బట్టి వారు ఫలానా మతములకు చెందినవారు, అందుకని వీరు కూడా ఆ మతములకే చెందినవారు అని మీరు బ్రాండ్ చేస్తారు, ఒక ముద్ర వేస్తారు. ఇది వారి స్థితి కాదు. నామరూపములకు అతీతమైన స్థితిలో తాను మొట్టమొదటి నుంచి ఉన్నవారు. అందుకే ఎక్కడ తపస్సు చేశారు, ఎక్కడ యోగాభ్యాసం చేశారు, ఏ గురువు ఏమి చెప్పారు, ఎలా ప్రకృతిని వశం చేసుకున్నారు, ఈ భాగం సాయిబాబా గారి జీవితంలో రహస్యం. ప్రకటముగా వ్రాయబడలేదు. ఇదిగో ఇది జరిగింది, ఇది జరిగితే ఆయనకి ఆ సిద్ధులు వచ్చాయి, ఆయన అలా ఆత్మదర్శనం చేశారని చెప్పలేదు. చెప్పారనుకోండి, ఉపాసనా మార్గము చేత మీరు నిర్ణయిస్తారు. తపస్సు చేశారు అన్నారనుకోండి, అరణ్యమునకు వెళ్ళి తపస్సు చేశాడండి ఫలానా ఆయన అంటే తపస్సు అనేటటువంటిది హిందూ మతానికి సంబంధించింది అంటాం. లేదండి వారు ఏదో ఇన్ని మార్లు నమాజ్ చేశారు, అందుకని అల్లా యొక్క అనుగ్రహం వారికి కలిగింది అన్నాం అనుకోండి, వారిని వెంటనే మహమ్మదీయుడు అని బ్రాండ్ చేస్తారు. అందుకని ఉపాసనా మార్గమును కూడా చెప్పలేదు. అసలు ఏ మార్గాన్ని అవలంబించారు, ఎటువైపుకి వెళ్ళారు, ఎందువల్ల అంత స్థితిని పొందగలిగారు, ఒక రమణుల జీవితంలో మీకు తెలుస్తుంది, ఒక ఆదిశంకరుల జీవితంలో మీకు తెలుస్తుంది. బాబా గారి జీవితంలో దాన్ని చెప్పలేదు. అంటే అవతార ప్రయోజనము నెరవేరడం కోసమని ఏది పైకి దొరకకపోతే తన ప్రయోజనం సిద్ధిస్తుందో దాన్ని పైకి తన జీవిత కాలమనందు ఆయన వెల్లడి చెయ్యలేదు. చెయ్యకపోవడం సమంజసం.
అలా ఉండడం చేతనే అవతార ప్రయోజనానికి చాలా దగ్గరగా వెళ్ళగలుగుతారు, ఆ స్థితిలో నిలబడగలుగుతారు. అందుకే ప్రకటముగా బాబా గారు ఎక్కడా చెప్పలేదు. ఆయన వచ్చారు 16 సంవత్సరముల వయస్సులో వచ్చారని కొందరన్నారు, ఇంకొక వయస్సులో వచ్చారని కొందరన్నారు. ఆ షిరిడీ గ్రామానికి దగ్గరలో వచ్చినటువంటి ఆ ఒక గ్రామంలో ఒక రాయి మీద కూర్చుని ఉన్నారు. అటుగా వెళ్ళిపోతున్నాడు ఒక ఆయన. ఆయన పేరు చాందుభాయ్ అని చెప్పి, ఆయనకి ఒక గుర్రం ఉండేది బిజిలీ అని. ఆ గుర్రం తప్పిపోయింది. తప్పిపోతే ఆయన గుర్రాన్ని వెతకడం కోసం బహుశా సేవకుల్ని పంపించి ఉంటాడు అధ్యాయాన్ని బట్టి. ఆ సేవకులు ఆ గుర్రాన్ని పట్టుకోలేకపోయారు. అందుకని స్వయంగా తానే గుర్రాన్ని వెతుక్కోవడం కోసమని ఆ చాందుభాయ్ అన్న ఆయన బయలుదేరాడు. వెతుక్కుంటున్నాడు. ఈయన ఓ రాయి మీద కూర్చుని ఉన్నారు. వెతుక్కుంటున్నవాడు దేన్ని వెతుక్కుంటున్నాడో ఈయన తెలుసుకున్నారు. ఎలా తెలుసుకుంటారు? మీకు ఇందాకనే చెప్పాను. అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే. మనం ఆ ఆత్మస్థితిలో నిలబడలేం కాబట్టి మీ ఆత్మ చేత మనస్సు భాషిస్తుంది. ఇప్పుడు ఈ కరెంటు పోయింది అనుకోండి, గాఢాంధకారం, నేను కనపడలేదు, చీకటిగా ఉంది. ఈ టార్చ్ లైట్ ఆన్ చేశారనుకోండి, దీని వెలుతురు నా మీద పడింది అనుకోండి, నేను కనపడతాను. ఈ టార్చ్ లైట్ కూడా ఆరిపోయింది అనుకోండి, నేను మీకు కనపడను, చీకటిలోకి లయం అవుతాను. అలాగే బాబాగారు అర్థం అవ్వడమే పెద్ద కాన్సెప్ట్ అసలు. ఎందుకని అంటే, ఇప్పుడు నేను ఎదురుగుండా ఉన్న ఒక వస్తువుని చూడాలి అనుకున్నాను. ఇలా నేను ఉపన్యాసం చెప్తూ మిమ్మల్ని చూస్తున్నా, మీరెవరో నాకు యథార్థం అనకు, నాకు లోపలికి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే, నా మనస్సు వేరొక దృశ్యాన్ని చూస్తూ ఉంటుంది. ఆయన అక్కడ రాయి మీద కూర్చోవడం, ఆ చాంద్భాయ్ రావడం, దాన్ని నా మనస్సు దర్శనం చేస్తూ ఉంటుంది, నా మనోనేత్రం. ఇప్పుడు నేను కిందికి వచ్చాను అనుకోండి, కింద ఉన్న వాళ్ళలో ఎవరినో చూడాలి అని అనుకున్నాను అనుకోండి, అక్కడ నుంచి థాట్ ప్రాసెస్ కట్ అవుతుంది, అది తెగిందిలోకి వస్తుంది, అది యథార్థం. ఇప్పుడు నేను ఇలా చూస్తూ వీరు దొరగారు అని గుర్తించాలనుకోండి, ఎలా గుర్తిస్తాను? వారిని చూసి దొరగారు అనడం కుదరదు. నా కంటి నుంచి బయలుదేరినటువంటి కాంతి కిరణము దొరగారి మీద పడి పరావర్తనము చెంది, ఆ కాంతి కిరణము మళ్ళీ వచ్చి నా కంటి మీద పడితే, నా కంటి వెనకాతల ఉన్నటువంటి రెటీనా అనబడేటటువంటి తెర మీద దొరగారి యొక్క మూర్తిని కెమెరా పట్టుకున్నట్టు పట్టుకుంటే, దాని వెనకాతల మనస్సు ఉండి ఆ చిత్రాన్ని చూసి ఈయన దొరగారని తెలుసుకుని ఆ విషయాన్ని నా బుద్ధికి అందజేస్తుంది. ఈ బుద్ధి, మనస్సు, కన్ను ఇవన్నీ ఎవరి వల్ల ప్రకాశిస్తున్నాయి? కనపడని ఆత్మ చేత ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు నేనే ఆత్మ అయి కూర్చున్నాను అనుకోండి, ఈ ఆత్మ చేత ప్రకాశింపబడుతున్న ఈ మనస్సు, ఆ మనస్సు, ఆ మనస్సు, ఆ మనస్సు అన్నీ ఈ ఆత్మ చేతే ప్రకాశింపబడుతున్నాయి. ఒకే లైట్ కాంతిలో ఇన్ని విషయాలు ప్రకాశిస్తున్నాయా లేదా? గడ్డి ప్రకాశిస్తోంది, అక్కడ ఉన్నటువంటి ఆ బట్ట ప్రకాశిస్తోంది, గడ్డి ప్రకాశిస్తోంది, బాబాగారు ప్రకాశిస్తున్నారు, కుర్చీలు ప్రకాశిస్తున్నాయి, మీరు ప్రకాశిస్తున్నారు. ప్రకాశింపచేయడమే దీపము యొక్క లక్ష్యం. అలా తాను ఆత్మగతుడైనటువంటి వ్యక్తి, తాను ఆత్మగా నిలబడిపోయిన వ్యక్తి అన్ని మనస్సులో ఉన్నదాన్ని తెలుసుకోగలుగుతాడు. ఇది లీల వెనక రహస్యం. అంటే ఇప్పుడు బాబా గారు ఏ స్థితిలో ఉన్నారని మీరు తెలుసుకోవాలి. బాబా గారు లీల చేశారు, బాబా గారు గారడీలు చేశారంటే తప్పు, మీకు అర్థం కావా? మీకు ఏం అర్థం అవ్వాలి? బాబా గారు ఆత్మస్థితిని పొందినవాడు, వెంటనే మీరు చెప్పగలగాలి ఈ విషయాన్ని. లేకపోతే అవతల వారి మనస్సు యువతల వారికి ఎలా తెలుస్తుంది? నామరూపములు వేరు. ఇక్కడ కూర్చొని వారు దేనికి వెతుకుతున్నారు? గుర్రాన్ని వెతుకుతున్నారు, తెలుసుకుంటే సరిపోతుందా? గుర్రం ఎక్కడుందో కూడా చెప్పగలగాలి. ఎందుకని? ఆత్మచేత ప్రకాశింపబడుతున్నప్పుడు, ఆ దీపపు కాంతిలో ప్రకాశింపబడుతున్నప్పుడు కుర్చీ తెలుస్తుంది, మనిషి తెలుస్తాడు. అందుకని ఇక్కడ ఉన్న ఆత్మ సర్వవ్యాపకమైనప్పుడు ఈ ఆత్మనేత్రంతో చూస్తే ఆ ఇంతోటి గుర్రం ఎక్కడుందో కూడా తెలుస్తుంది. అందుకని అబ్బాయి నీ గుర్రం కోసం వెతుకుతున్నావా అన్నారు. ఇప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. ఇదే తేడా. ఆయనకి ఏమనిపిస్తుంది? నేను గుర్రం కోసం వెతుకుతున్నానని ఈయనకి ఎలా తెలుసు అనిపిస్తుంది. ఎందుకని? మనం త్రిగుణాల్లో ఉన్నాం, మన జ్ఞానం పరిమితం. మనం ఇంకోటి మనస్సులోది మనం తెలుసుకోగలిగితే మనం కూడా ఋషులం అయిపోదాం. మనం ఆ స్థితిని పొందలేదు. మనం ఎప్పుడూ 3 త్రిగుణాల్లోనే ఉంటాం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. తురీయంలోకి మనం వెళ్ళలేదు, వారు తురీయంలో ఉన్నారు. అందుకని వారు కనిపెట్టారు. గుర్రం కోసం వెతుకుతున్నావు అబ్బాయి అన్నారు. అంటే ఆయన అన్నాడు, కొంచెం ఆశ్చర్యపడి, చూడండి నేను గుర్రం కోసం వెతుకుతున్నానని ఈయన చెప్తున్నాను. అవును, గుర్రం కోసం వెతుకుతున్నాను అన్నారు.
అంటే ఇలా వెళ్ళి చూడవయా, అదిగో అక్కడ నీటికయ్య ఉంది, అక్కడ నీ గుర్రం నీరు తాగుతోంది అన్నారు. అంటే ఆయన అన్నాడు, నేను ఇప్పుడు అటే వెతికా, అక్కడ లేదు గుర్రం అన్నాడు. ఈయన ఒక్కసారి చూసి అన్నారు, నా మాట యందు నీకు పూనిక లేదు, అందుకని నేను చెప్తే నువ్వు నమ్మడం లేదు. నమ్మకపోవడం సంశయం, సంశయాత్మ వినశ్యతి. అనుమానం ఉన్న చోట సత్యం నిలబడదు. నీకు పూనిక ఉండాలి, అక్కడ ఉన్నది గుర్రం. ఇప్పుడు ఎలా నమ్ముతాడు? అంటే ప్రకృతి చేత తాను వెతికొచ్చాడు కాబట్టి ఈ కంటికి కనపడలేదు కాబట్టి కనపడలేదు అంటున్నాడు. ఈ కన్ను ఇంతకు ముందు ఏది చూడలేదో దాన్ని నిరూపించాలని చూపించారు. ఎందుకు చూపించడం? అలా ఆయనకి చూపిస్తే ఈయనకి సర్టిఫికెట్ ఇస్తాడా చాంద్ భాయ్? ఏమన్నా ఇవ్వక్కర్లేదు. అప్పుడు వారికి ఆ సంకల్పం కలిగింది అంతే. అలా అందరికీ చెప్తారా? చెప్పరు. అప్పుడు ఆ సంకల్పం కలిగింది, చెప్పారంతే. అందుకని లీల అంటారు. అలా కాకుండా ఇచ్చట వచ్చిన వారికి అందరికీ తప్పిపోయిన వారి గూర్చి చెప్పబడను అని పెట్టుకున్నాడు అనుకోండి, వృత్తి అవుతుంది. అప్పుడు వేరే స్థాయి. తనకి ఎప్పుడో చెప్పాలి అని అనుకున్నప్పుడు చెప్పారనుకోండి, లీల అవుతుంది. అది ఆత్మ. దానికి ప్రయోజనం ఉందా? అలా గుర్రం వెతుక్కుని గుర్రం దొరికితే ఆయన పట్టుకొచ్చి ఒక పావలాయో 10 రూపాయో ఇస్తాడు, సోడా తాగుదాం లేకపోతే రవదోస్ తిందాం అని ఆయనకి ఏమైనా కోరిక లేదు. మరి ఎందుకు చెప్పారు? మీరు ప్రయోజనాన్ని నిర్ణయించలేరు. ఇది ఈ ప్రయోజనమునకు చెప్పబడినది అని మీరు చెప్పగలరా? చెప్పలేరు. పోనీ వారు ఆశించారా? లేదు. మరి ఎందుకు చెప్పారు? చెప్పకుండా ఉండలేక చెప్పారు. ఆయనకి ఆ సమయానికి చెప్పాలనిపించింది, చెప్పారు. అంతే లీలంటే. అది కర్మనకు ఒక కర్మ చేత కర్మ ఫలితముగా చేయబడినది కాదు, ఆత్మస్థితిగతుడైన వ్యక్తి చేత చేయబడినది. అందుకని దాన్ని లీల అంటారు. అని ఆయన ఏం చేశారు? తన చేతిలో సటకా ఉంది, దాన్ని తీసి ఆ జేబులోంచి ఒక గొట్టం తీశారు. ఏదో హుక్కా పీల్చేవారు. పైకి వేషధారణం ఏమిటి? ఫకీర్లు ఎలా ఉంటారో అలా ఉండేవారు. అంటే మనం సన్యాసులు అంటాం, వాళ్ళు ఫకీర్లు అంటారు మహమ్మదీయ సంప్రదాయంలో. అందులో కాస్త చిలుము వేశారంటే కాస్త పొగాకు వేశారు. వేసిన తర్వాత నాకు అనుభవపూర్వకంగా నాకు తెలియదు, కానీ ఎందుకంటే నేను చూడలేదు, చూడని విషయాన్ని చూసినట్టు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. అందుకని దానికి ఏదో కొంచెం నీళ్లు తగిలిస్తారట ఆ పొగాకుకి. నేను గ్రంథపఠనంలో తెలుసుకున్న విషయం. నీళ్లు తగిలించిన తరువాత అగ్ని వెలిగిస్తారట. కొన్ని సాంబ్రాణి స్టిక్స్ ఉంటాయి, ముందు నీళ్లలో తడిపి అగ్నిహోత్రానికి వెలిగిస్తే బాగా వస్తుంది పొగ. నేను మొదట్లో మా స్నేహితుడు చెప్తే, అదేమిటా సాంబ్రాణి స్టిక్ ఏమిటి, తీసుకెళ్లి నీళ్లలో ముంచి వెలిగించడేటా, అది అంటుకుంటుందా అన్నాను. అబ్బో కోటేశ్వరారు ఇవన్నీ ఎందుకు, కానీ మీరు రేపు వెలిగించి చూసుకోండి మహాప్రభు అన్నాడు ఆయన. ఓహో ఇది కూడా సంశయాత్మ వినశ్యతి అయి ఉంటుందని పట్టుకెళ్ళి నీళ్లలో ముంచి వెలిగిస్తే చాలా అద్భుతంగా వెలిగింది అది. అందుకని ఆయన కూడా ఏమనుకున్నారంటే బహుశా నిరూపించాలనుకుని ఉంటారు. కాస్త అది ఒక మిష. నిజంగా హుక్కా తాగాలా? హుక్కా తాగితే నాడీ మండలానికి ప్రకోపమో ఉద్రేకమో కలిగితే దానిచే అలా కలిగినటువంటి ఉద్రేకానికో సంతోషానికో లోనైపోయినటువంటి వ్యక్తి ఆత్మస్థితిగతుడా? కాడు. మరి ఎందుకు హుక్కా తాగడం? అంటే మన్ని భ్రాంతిలో ముంచడం. ఇది తెలుసుకోవాలి. అంత గమ్మత్తుగా ఉంటాయి ఆ లీలలు. అందుకని కాస్త పొగాకు తీసి అందులో వేశారు. ఇప్పుడు దాని మీద కాసి నీళ్లు పొయ్యాలి, నిప్పు పెట్టాలి. నీరెక్కడుంది, నిప్పు ఎక్కడుంది? ఇంకోడైతే ఆయన మాస్టర్ అగ్గిపెట్టుందా అంటాడు. ఆయన యోగి పొంగవుడు. మీకు చెప్పానే సర్వావస్థ వివర్జిత, సంకల్పం చేస్తే చాలు. ఇప్పుడు నీరు కావాలి. ఆ సటకా తీసి భూమి మీద ఇలా కొట్టారు. టక్కన అందులోంచి గంగ పైకి వచ్చింది. ఆ గంగంతా పట్టుకుని చెంబుడు కూడా ఎందుకైనా మంచిది పెట్టుకుందాం అనుకుంటే మళ్ళీ ఆయన యోగి కారు. ఆయనకేం కావాలి? అప్పటికి పొగాకు మీద వేయాలి. కాసి నీళ్ళు ఇలా పట్టుకుని పొగాకు మీద వేసారు. అయిపోయింది ప్రయోజనం. అంతే, ఆ నీళ్ళు ఆగిపోతాయి. అయిపోయింది. ఇప్పుడేం కావాలి? నిప్పు కావాలి. ఇందాక నీళ్ళు ఇక్కడ పుట్టాయి, నిప్పుకి అక్కడ కొట్టాలని ఉండదు. ప్రకృతి తన వశం అవుతుంది సంకల్పానికి. అదే సటకా తీసి మళ్ళీ అక్కడ కొట్టారు, నిప్పు వచ్చింది. ఆ నిప్పుతో కాస్త పొగాకు అంటించుకుని అందులో పెట్టుకున్నారు. ఆ నిప్పు ఆరిపోయింది. ఇప్పుడు తాను ఒకసారి హుక్కా పీల్చారు. ఆ వచ్చిన ఆయన్ని పిలిచి నువ్వు పీల్చాను. ఆయన పీల్చాడు. ఇప్పుడు ఆయనకి నమ్మకాన్ని కుదిరింది. ఇంతే గమ్మత్తు. ఇది ఏ స్థాయిలో ఉన్నవాడికైనా నమ్మకం కుదిరిపోతుంది. ఎందుకని? దీనికి విచారణ చేయగలిగినటువంటి సమర్థత ఉన్నవాడైతే సద్గురువుగా అంగీకరించి కాళ్ళ మీద పడిపోతాడు. ఎందుకని? ప్రకృతిని వశం చేసుకున్నాడు తన సంకల్పాలకి. పృథివి నుంచి నిప్పు పుట్టించాడు, పృథివి నుంచి నీరు పుట్టించాడు. తనకెంతవరకు అవసరమో అంతవరకు వాడుకుని వదిలేశాడు.
హుక్కా పీల్చడానికి ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తింప చేయడానికి సంబంధం ఉందా? లేదు. అంటే ఇంతను లీలాచేష్టితములు కలిగిన వాడు సమర్థుడు అని గుర్తెరగగలగాలి. పాపం అంత శక్తి చాందు పాటిల్ది కాదు. ఇది మీరు తెలుసుకుంటే చాందు పాటిల్ స్థాయి మనది అని అర్థం చేసుకోవాలి. అది ఆ లీలకు రహస్యం. అందుకే అతని అనుమానం పోగొట్టడానికి ఏం చెప్పాలి? నోటితో చెప్తే నమ్మేవాడు కాదు, ఏదో ఒకటి చేసి చూపించాలి. అందుకని పుట్టించారు. పుట్టించి హుక్కా పీల్చి నువ్వు పీల్చన్నారు. పీల్చాడు. పీల్చి ఇప్పుడు ఈయన సామాన్యుడు కాడన్నాడు. సామాన్యుడైతే సటకా పెట్టుకోటి నిప్పు నీరు ఎలా పుట్టిస్తాడు? ఇప్పుడు నమ్మకం కుదిరింది. గుర్రం ఉంటుంది అక్కడ. పరిగెత్తాడు. కనపడింది గుర్రం. పట్టుకొచ్చాడు. ఇప్పుడేం కోరిక పుట్టింది? వెంటనే మనుష్యుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయో చూడండి. నిజంగా ఆయన్ని గురువుగా ఆదరించేశాడు అనుకోండి చాందు పాటిల్, ఇది సత్యం, మిగిలింది అసత్యం అని తెలిసిపోయింది అనుకోండి, చాందు పాటిల్ ఇంటికి తీసుకెళ్లేవాడు కాదు, బాబా గారికి శిష్యుడైపోయేవాడు. కానీ ఆయన ఏమనుకున్నాడంటే ఈయన మహాపురుషుడురా, ఈయన ఏమైనా చెయ్యగలడు, ఆదరించాలనుకున్నాడు. అంతే ఆయన స్థాయి ఖచ్చితంగా నిర్ణయించారు బాబాగారు. కానీ ద్వేషం ఉండదు. సద్గురువుల గొప్పతనం ఏమిటంటే అన్ని స్థాయిల్లో ఉన్న వాళ్ళని ఆదరిస్తారు తప్ప వీడి స్థాయి తక్కువని తిరస్కరించరు. అందుకని ఆయన ఏం చేశారంటే సద్గురువుకి ఇక్కడే ఉందాం, నేను అక్కడికి రాను, అలా ఏం ఉండదు. ఈ పూలదండ ఉందనుకోండి, ఈ పూలు ఎక్కడో కడియపు తోటలో పూసి ఉంటాయి, వీటిని కోసేడు ప్రభని రాని చెట్టుకే ఉండిపోతానని ఏమందు, వచ్చేస్తుంది. ఆ తర్వాత పట్టుకొచ్చి ఎవరో దారం వేసో పెద్ద దండ కట్టారనుకోండి, అబ్బో అదేమిటండి అలా నడువులకి వేసి దారాలు కట్టేస్తున్నారు, మేము అలా కట్టించుకోమందు, కట్టించుకుంటుంది. తెచ్చి ఆ మూల పెట్టారనుకోండి, అక్కడ ఉంటుంది. వీడెవడో కోటేశ్వరరావు మెళ్ళ వేస్తామన్నారనుకోండి, పడుతుంది. ఆ తర్వాత మా ఇంటికి పట్టుకెళ్ళాలనుకోండి, వస్తుంది. నేను రానురా, ఇక్కడే ఉంటాను వేదిక మీద, నువ్వు వెళ్ళిపో, మీ ఇంటికి ఎందుకు అందం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అలాగే వాళ్ళకి కూడా ఒక ప్రదేశం, వాడు అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మస్వరూపి అయిన స్థితిలో ఉన్నటువంటి గురుస్వరూపం అది. వాళ్ళకి ఒక ప్రాంతంతోటో ఒక ప్రదేశంతోటో ఒక కాలంతోటో సంబంధం ఏమి ఉండదు, ఎక్కడికి రమ్మన్నా వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకని మా ఇంటికి రా అన్నారు. నా ఇల్లు, నా కుటుంబం, నా ఊరు, నా వాళ్ళు చూడాలి, ఇవన్నీ అల్పమైన భావనలు. ఆయన దృష్టిలో ప్రపంచం అంతా ఆయన కుటుంబమే. సరే పాపం అమాయకుడు రమ్మంటున్నాడు, పద అన్నారు. వెళ్ళారు. ఎన్నాళ్ళు ఉన్నారు? ఎన్నాళ్ళైనా ఉంటారు. దానికి ప్రయోజనం ఏమిటి? ఆయనకి ఎప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తే అప్పుడు వెళ్ళిపోతారు, అంతే. మళ్ళీ సంకల్పం పుట్టాలంతే. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండాలంటే ఉంటారు. ఎందుకు ఉంటారంటే ప్రయోజనం ఉండదు, ఎందుకు వెళ్ళిపోతారంటే ప్రయోజనం ఉండదు. ఎందుకని? వారికి ఏమి ప్రయోజనం ఆశించిన జీవితం కాదు. మళ్ళా ఆ స్థాయిలో మీరు అర్థం చేసుకుంటేనే సాయిబాబా గారి జీవితం అర్థం అవుతుంది. అలా కాకుండా పుస్తకం పెట్టుకుని ఓ పారాయణ చేశానని పేజీలు తిప్పేసి కథల కింద చదివేస్తే వాట్ ఈస్ ది ఇన్స్పిరేషన్ యు ఆర్ డ్రాయింగ్ ఫ్రమ్ ఇట్? మీకు ఏమర్థం అవుతోంది బాబా గారి గురించి? అందుకని ఉండిపోయారు చాంద్ పాటిల్ దగ్గర. ఉండిపోయిన తర్వాత ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పాపం ఆయన రోజు వెళ్ళి చెప్తుండేవాడు, మా ఇంటికి ఒక గొప్ప ఆయన వచ్చాడండి. గొప్ప ఆయన అంటే ఏంటి? మా ఇంటికి వచ్చిన ఆయన గొప్ప ఆయన, మా ఇంటికి వచ్చిన ఆయన గొప్ప ఆయన అంటే పక్కింటి ఆయన అడుగుతాడు, ఎలా గొప్ప ఆయన అంటే అని అడుగుతాడు. సహజం కదా. మరి ఈయన నమ్మాడు ఏమిటి? గుర్రం అక్కడ ఉందంటే అలా పక్కింటి వాడు అదే స్థాయి కదా, వాడు నమ్మడం. అందుకని చెప్పాలి, నా గుర్రం తప్పిపోయింది, అప్పుడేమో పిలిచి నీ గుర్రం అక్కడ ఉందన్నారు, నేను వెళ్ళనన్నాను, ఎంత గమ్మత్తో తెలుసా, సటకా పెట్టి కొట్టారు, నిప్పొచ్చింది, నీరొచ్చింది, ఒక్క తను పీల్చాడు, నాతో పిలిపింపచేశారు, అప్పుడు తీసుకొచ్చాను మన ఇంటికి, మీ అందరూ కూడా వచ్చి దండం పెట్టుకోండి, ఎందుకైనా మంచిది అంటుంటాడు. ఇవన్నీ ఆయనకి కావాలా? ఆయనకి వీటితో సంబంధం ఏం లేదు, ఆయన సాక్షి అంతే. ఆయన తురీయం. వీటన్నింటినీ సినిమా చూసినట్టు చూస్తూ ఉంటారు ఆయన. అందుకని వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు పెడుతున్నారు, దండం పెట్టేవాళ్ళు పెడుతున్నారు, లేచేవాళ్ళు లేస్తున్నారు, ఆయన పెట్టింది తింటున్నారు, హాయిగా ఇంట్లో కూర్చున్నారు. ఇంతలోగా చాంద్ పాటిల్ బావమరిదికి వివాహం కుదిరింది. కుదిరిన తరువాత మనందరం ఆ బావమరిది గారి పెళ్లికి షిరిడీ వెళ్ళాలి బాబా, బయలుదేరదామన్నారు. ఆయనకి ఎందుకు మళ్ళీ? లేదయ్యా బాబు, మా ఇంట్లో ఉంటాను, మళ్ళీ పెళ్ళిళ్ళు వాటికి నాకు ఎందుకయ్యా, నేను సన్యాసి లాంటివన్నీ నాకు అక్కర్లేదు, నేను ఉంటాను, మీరు వెళ్ళి రండి అని ఆయన ఏమనరు. నేను ఎందుకయ్యా పెళ్ళికి అని అనరు. పదండి బాబా, మీరు ముందు కూర్చోండి అన్నారు. తప్పకుండా ముందు కూర్చున్నారు. నేను ఎందుకయ్యా ముందు అని ఆయన ఏమనరు, ముందు కూర్చున్నారు. యథార్థంగా సన్యాసుల జీవితాలు అలాగే ఉంటాయి. మీకు నేను ఒక చిత్రమైన విషయం చెప్తాను. ఓసారి బదరీ కేదార్లలో తపస్సు చేసుకుంటున్నటువంటి సన్యాసులందరినీ కూడా హైందవ మతంలో కొంచెం వ్యగ్రత కలిగి
వాళ్ళందరూ కూడా ఏదో యాజిటేషన్ ప్లాన్ చేస్తున్నారని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఒక ఆర్డర్ వేసింది, అన్ని ఆశ్రమాల్లో ఉన్న సాధువుల్ని కూడా 48 గంటల పాటు అరెస్ట్ చేయండి. అంటే బదరీనాథ్ కేదార్నాథుల్లో ఆశ్రమాల్లో తపస్సు చేసుకుంటున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అయ్యా మిమ్మల్ని అందరినీ కస్టడీకి తరలిస్తున్నాం అన్నారు. వాళ్ళు అన్నారు శుభం భూయాత్, ఎక్కడికి రావాలి మేమందరం అని అడిగారు. అడిగితే మేము తీసుకెడతాం ఎక్కండి అన్నారు. వాళ్ళందరూ వ్యాన్ ఎక్కి హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అంటూ కూర్చున్నారు. కూర్చుంటే వాళ్ళని ఏదో జైలు కాంపౌండ్కి తీసుకెళ్ళి దిగండి అన్నారు. దిగాం. ఏం చెయ్యాలి ఇక్కడ మేమన్నారు. మీరు ఆ లోపల కూర్చోండి అన్నారు. ఆవు కూర్చుంటాం. మళ్ళీ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. మధ్యాహ్నం అయింది, అన్నం పెడుతున్నాను రండి అన్నారు. పెట్టారు, తిన్నారు. తిని అన్నదాత సుఖీభవ అని ఆశీర్వచనం చేశారు. ఆ తరువాత వాళ్ళని రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే వాళ్ళందరూ కూడా ఆశీర్వచనం చేసి సంతోషంగా వాళ్ళ ఆశ్రమాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. తప్పించి ఎందుకు జైల్లో పెట్టావని అడగారు, ఎందుకు పంపించేసావని అడగారు. అందులో అలా పాల్గొన్నటువంటి ఒక మహాపురుషుడు తత్వవిధానంద సరస్వతి అని మన ఊరు వస్తుంటారు. ఆయన స్వయంగా చెప్తే నేను వినది లీల. వాళ్ళకి ఇక్కడే ఉండాలి అక్కడే ఉండాలి ఇలాంటి నియమాలు వాళ్ళకేం ఉండవు. వాళ్ళు అమాయకత్వం సరే పద అంటారంతే. వాళ్ళకేం జంఝాటం ఏం ఉండదు వాళ్ళకి. అందుకని పెళ్లికి పెడదాం పదండి షిరిడి అన్నారు. సరే పదండి, మీరు ముందు పదండి, అలాగే పదండి అన్నారు. ఓ బండి ఎక్కించారు, తీసుకొచ్చారు. షిరిడి వచ్చిన తర్వాత ఒక గమ్మత్తు జరిగింది. అక్కడ ఖండోబా దేవాలయము అని ఈశ్వరాలయం, శివాలయం అది. అందులో అర్చకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు మహల్సాపతి. ఆయన కబీర్ దాస్ గారి దోహాలు చదువుకుంటూ ఉండేవాడు. ఆ ఛందస్సుని దోహా అని పిలుస్తారు. కబీర్ దాస్ గారు పరవశించి పాడుకున్నటువంటి పాటలకి దోహా. ఆయన భగవంతుణ్ణి సాయి అని అడ్రస్ చేశారు. ఇందాక అన్నానే సాయి అన్నది ధ్వని చేత వ్యాపకత్వాన్ని నిరూపిస్తుంది. ఆయన అనుకోకుండా ఓ పేరు పెట్టి పిలిచాడు, అంతేకాని ఆయన ఏం పేర్లు ఏం పెట్టుకోలేదు. నా పేరు ఇదని ఆయన ఎప్పుడూ చెప్పలేదు అసలు. ఆయన అన్నారు దయచేయుడు సాయి అన్నాడు. అలాగే అని కిందకి దిగారు. ఆయన అలా పిలిస్తే ఈయన పలికాడు అనుకుని మిగిలిన వాళ్ళు కూడా అదే పేరు అనుకున్నారు. షాయి షాయి అని పిలవడం మొదలెట్టారు. ఆయనకు పేరుందా? ఆయనకి ఏం పేరు లేదు. అందుకే కదా మనం భగవానుడికి సహస్రనామావళి 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 అంటాం. మీరు వెంటనే అనుమానం రావద్దు. ఏమయ్యా ఇది నీకేమో ఓ పేరా, భగవంతుడికి 1000 పేర్లా? ఆయన మర్చిపోతే 1000 పేర్లలో ఏదో ఓ పేరు పెట్టి పిలిచాం అనుకోండి, ఇది నా పేరేనేమిటో మర్చిపోయాను, అస్తమానం 1000 పేర్లు, ఇది ఎవడో పిలవడో ఎప్పుడో ఎక్కడో ఉంది ఈ పేరు, నువ్వు ఈ పేరు ఎట్టి పిలిస్తే నాకేం గుర్తు? అందరూ గోవిందా అంటారు, నువ్వు గోవిందా అంటే పోయేదానికి నువ్వు ఎక్కడో మధ్యలోంచి ఓ పేరు తీసి బ్రహ్మణ్యో బ్రహ్మ కృద్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్తన అంటే నాకేం గుర్తు అంటాడు ఆయన. ఏమండు 1000 అంటే అనంతమని పేరు. అంటే అన్ని పేర్లు ఆయనవే, ఆయన పేరు కానిది ఇంకోటి లేదు. కానప్పుడు ఏ పేరు పెట్టి పిలిస్తే ఆయన పలకడు. అందుకని తురీయావస్థని దాటిపోయి పరబ్రహ్మ స్థాయిని పొందినటువంటి వాడిని ఏ పేరు పెట్టి పిలిచినా మీ తృప్తికి. నిజానికి ఆయనకి పేరుందా? ఆయనకేం పేరు లేదు. ఆయన నామరూపాతీతమైన స్థితిలో ఉన్నవాడు. వాణ్ణి మీరు ఒక నామం పెట్టి పిలుచుకున్నారు. మీకు ఇక్కడే నేను ఒక్క మాట చెప్పాలి. బంగారాన్ని పట్టుకెళ్ళి మీరు గాజులు చేయించుకున్నారు. బంగారము గాజులు అన్నాను అనుకోండి, సత్యమా అసత్యమా? అది బంగారం గాజులు అసత్యం. ఇప్పుడు గాజులుగా ఉంది బంగారం, అంతే సత్యం. అది గాజులు కాదు, చెరిపించేశాం, బంగారంగానే ఉంచుకున్నాను, ఇది సత్యం. అప్పుడు దాని స్థితి అసలు సహజంగా బంగారం. అది తర్వాత నేను కుండలం చేయించుకున్నాను, బంగారము కుండలమైపోయినది, తప్పు. బంగారము ఇప్పుడు కుండలముగా కనపడుచున్నది. దాన్ని కుండలము అని పిలిచినా బంగారాన్ని పిలుస్తున్నారు. అదే బంగారం జరిపించి గాజులు చేయించుకున్నారు, గాజులు అని పిలిచినా బంగారమే ఉంది. మీరు దాన్ని తీసేసి భుజానికి కేయూరం చేయించుకున్నారు, ఆ బంగారమే కేయూరం అయింది. అది తీసేశారు, పాదానికి కంకణం చేయించుకున్నారు, ఆ బంగారమే కంకణం అయింది. అన్నీ ఆ బంగారమే. అలాగే మీరు ఏ పేరు పెట్టి పిలిస్తే ఆత్మకున్నటువంటి దోషం ఉంటుంది? ఏమీ ఉండదు. మీరు ఏ పేరు పెట్టి పిలిచినా అది పలుకుతుంది. ఆయన పిలిచాడు. చంటి పిల్లాడికి పేరు గురించి తెలియదు అనుకోండి, వాడి పేరేమిటో వాడికి తెలియదు, ఇంకా కొత్తలు అసలు. మీరంటే నామకరణం చేశారు, వాడికి తెలియదు ఆ నామకరణం ఏమిటో, వాడి పేరేమిటో వాడికి తెలియదు. నాన్న దాదా దాదా అన్నారు అనుకోండి, వాడు పరిగెత్తుకు వచ్చేస్తాడు. బుజ్జి దాదా దాదా అన్నారు అనుకోండి, వాడు వచ్చేస్తాడు. మరి కన్నా రారా రారా అన్నారు అనుకోండి, వాడు వచ్చేస్తాడు. వాడికి ఒక 16 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎవడో వచ్చి కన్నా రారా రారా అన్నారు అనుకోండి, వాడు ఎవడో పిలుస్తాడని వీడు ఊరుకుంటాడు. ఎందుకని? వాడు ఒక నామమునకు తాదాత్మ్యత చెందాడు. కోటేశ్వరరావు అంటేనే వస్తాడు, అంతే. కానీ ఇంట్లోకి వెళ్ళి మా ఆవిడ కన్నా కన్నా అన్నం పెట్టానంటే ఎవరిని పిలుస్తున్నావే అంటారు.
ఎప్పుడో మీ అమ్మగారు చిన్నప్పుడు పిలిచారట కదా, ఇప్పుడు పిలుస్తాను అంటే కుదరదు. ఇప్పుడు ఏమండి అన్న పిలుపుకి అలవాటు పడ్డారు. అలా తాదాత్మ్యత చెందుతాం మనం. వారికి ఆ తాదాత్మ్యత లేదు. తన స్థితిలో తానుంటారంటే నామరూపాతీత స్థితిలో ఉన్నవాడు. అందుకని ఏ పేరు పెట్టి పిలిచినా వారి కోసం పలుకుతారంతే. ఎంత గొప్ప స్థితి చూడండి నిజంగా. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా సాయిబాబా గారి లీలల్లో ఒక్క లీల గురించి చెప్పవలసి వస్తే అన్నాళ్ళు పడుతుంది. ఇది సాయిబాబా గారి జీవితం అంటే. ఒక లీల మీకు అర్థమైతే మీ జీవితం అక్కడే ధన్యమైపోయినట్టే. ఇదే ఆయన ఇచ్చారు. నా జీవితం నిధి, నా దగ్గర జ్ఞానం అనంతంగా ఉంది, ఇది ఎవరికి అక్కర్లేదు. అందరికీ ఏం కావాలంటే కోరికలు కావాలి, అందుకు వస్తున్నారు నా దగ్గరికి. నిజంగా జ్ఞానం పొందడానికి నా దగ్గరికి ఎవడూ రావట్లేదు. అలా కుప్పలు కుప్పలు జ్ఞానధనాన్ని పెట్టాడు ఇక్కడ. ఇది పుచ్చుకునేవాడు లేడని ఏడ్చారు ఆయన. ఎందుకని? ప్రతి క్షణం నామరూపాతీతమైనటువంటి ఆత్మస్థితిగతుడై నిలబడ్డారు ఆయన. అందుకున్నవాడు లేడు. ఎప్పుడూ కోరికలతో తిరిగిన వాళ్ళే ఆయన చుట్టూ. లేకపోతే అంత బాధ ఆయన నోటి వెంట ఎందుకు వస్తుంది? అందుచేత మహానుభావుడు ఆ స్థితిలో నిలబడితే దయచేయుడు షాయి అన్నారు. మిగిలిన వాళ్ళు విన్నారు. పక్కన ఇంకో 2 అక్షరాలు కలిపారు. బాబా అన్నారు, తండ్రి అని. షాయి బాబా అన్నారు. ఇప్పుడు ఆయన వైద్యం చేశారు అన్నారు. అంతకుముందు అప్పుడు కూడా ఏమిటి వైద్యం? మనకి సాధారణంగా వచ్చేటటువంటి మొట్టమొదటి కోరిక ఏమిటంటే, ఎవరైనా ఒక సిద్ధుడు వచ్చాడు ఊళ్ళోకి అన్నారు అనుకోండి, మనం వెంటనే ఏం కోరుకుంటామంటే, వారు చాలా శక్తి కలిగిన వారటండి, భగవదుపాసకుట్టండి అన్నాం అనుకోండి. అంటే ఏమంటే ఒక్క స్తోత్రం రాసివ్వండి, ప్రతిరోజు మేము కూడా నోరారా భగవంతుణ్ణి ఆ స్తోత్రంతో పిలుచుకుంటామని ఎవరు రారు. మీకు ఒక పరమసత్యం చెప్తున్నాను. ఏమంటే మా అబ్బాయికి ఉద్యోగం రావట్లేదు, కొంచెం ఉద్యోగం వచ్చేట్టు ఆశీర్వచనం చేద్దురు అంటారు. మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, కొంచెం పెళ్ళి వాళ్ళని ఆశీర్వచనం చేద్దురు అంటారు. మీ అమ్మాయి పెళ్లి కోసం, మీ అబ్బాయి ఉద్యోగం కోసం, మీ ఇంట్లో డబ్బులు కలిసి రావడం కోసం ఈయన తపస్సు చేసి కూర్చున్నాడా? కానీ లోకం యొక్క విర్రిపోకడ అలా ఉంటుంది. వెళ్ళి ఇంకా కాళ్ళ మీద పడిపోయి అదే అడుగుతారు. రెండోది ఏమిటంటే, మీరు కదపాలి కానీ అనారోగ్యం లేని మనిషి ప్రపంచంలో ఉంటాడు. ఏమంటే మీకు ఒంట్లో బాగుందా అన్నారు అనుకోండి, వాడు బాగుందండి హాయిగా ఉన్నాను అండం. ఏం బాగండి మోకాళ్ళు నొప్పి అంటాడు. లేకపోతే అబ్బా చాలా నీరసంగా ఉందండి ఇవ్వాలంటాడు. ఏమీ లేదు, వాడు శుభ్రంగా ఉన్నాడు. కానీ ఏంటంటే ఆపాదించుకుంటాడు, నాకు చాలా నీరసంగా ఉందండి అంటాడు. 3 రోజుల నుంచి సరిగ్గా నిద్ర లేదండి అంటాడు. చక్కగా నిద్రపోయాడు. లేకపోతే ఈ మాట చెప్పలేడు, ఈ పాటికి నిద్రపోతూ ఉంటాడు వాడు 3 రోజుల నుంచి నిజంగా నిద్ర లేనివాడైతే. అందుకని అన్ని శరీర సంబంధమైన కోరికలే. అందుకని అంతమంది దేనికోసం వచ్చారు అంటే వైద్యం కోసం వచ్చారు ఆయన దగ్గరికి. అంటే మీరు ఈ లీల దగ్గరికి రాగానే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, లోకము యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే, అటువంటి మహాత్ముడి దగ్గర భగవంతుణ్ణి తెలుసుకోవడానికి వచ్చిన పవిత్రమైన ఉపాధితో అటువంటి కారణజన్ముడు ఎదుట కనపడిన ప్రపంచం భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యదు. అప్పుడు కూడా ఇంకా ఇహమైనటువంటి కోరికలతోటే తాను సతమతమైపోతుంటాడు, ఎదుటివాడిని ఇబ్బంది పెట్టేస్తాడు. అందుకని ఎంతసేపు ఏమిటి, బాబా నాకు కంట్లో బాగోలేదు, బాబా నాకు జ్వరం వచ్చింది, బాబా నాకు కడుపులో నొప్పి వచ్చింది. ఇందాక మీకు నేను ఒక మాట చెప్పాను, వారి సంకల్పము సిద్ధి తప్ప వారు వైద్యం చేయరు. వైద్యం ఈజ్ డిఫరెంట్, సంకల్పం ఈజ్ డిఫరెంట్. సిద్ధుడు వేరుగా ఉంటారు, వైద్యులు వేరుగా ఉంటారు. వైద్యో నారాయణో హరిహి. వైద్యుడికి ఏం తెలుస్తుందంటే శరీర నిర్మాణ వ్యవస్థ తెలుస్తుంది. ఎక్కడ తేడా వచ్చిందో కనిపెడతాడు, కనిపెట్టి తేడా సర్దుకోవడానికి మందిస్తాడు. సిద్ధులు, భగవద్భక్తులు, యోగులు, గురువులు, జ్ఞానులు, ఆత్మస్థితిగతులు, తురియావస్థలో ఉన్నవారు అవతల వారు ప్రార్థన చేస్తే ఎవరికి కరుణ కలిగిందనుకోండి, ఓసారి అలా చూస్తారు, అయ్యో పాపం వీరికి ఇంత బాధలో ఉన్నారా, పాపం ఈ బాధ పోతే ఎంత బాగుండు అనుకుంటారు, అంతే పోతుంది. ఎందుకని వారికి ఆ సంకల్పం కలిగిందంటే. శాపం అంటే ఏమిటండి? శాపం అంటే ఏం చేస్తారు? నువ్వు 10,000 సంవత్సరముల పెద్ద గుండురాయివై పడి ఉందువుగాక అంటాడు, అంతే వాడు గుండురాయి అయిపోతాడు. అంతేకాని వీడిని తీసుకెళ్లి గుండురాయి కింద వాడు ఏమైనా మారుస్తాడా? మార్చడు. శరీరం గుండురాయి ఎలా అవుతుంది? అప్పుడు వీడు ఏడుస్తాడు, అయ్యా మళ్ళీ నేను ఎప్పుడండి మళ్ళీ బాగుపడేది అంటాడు.
అదిగో రామచంద్రమూర్తి దండకారణ్యంలో వస్తూ వస్తూ ఆయన పాదపరాగం నీ మీద పడుతుంది, నువ్వు మళ్ళీ మనిషి అవుతావు అంటాడు. అంటే ఏమవుతుంది, మళ్ళీ ఆయన వచ్చినప్పుడు పాదపరాగం పడి ఆ గుండురాయిలోంచి ఎవరో లేస్తారు. అంటే ఏమవుతోంది, ప్రకృతి యొక్క నియమము మారిపోతోంది ఈయన మాటకి. ఈయన మాట ప్రకృతి కూడా ఔదలదాలుస్తుంది. ఇది తపస్వి అంటారు. అపారమైన తపశ్శక్తి ఉన్నవాడు, బ్రహ్మముతో రమిస్తున్నవాడు తన నోటి వెంట వచ్చినటువంటి మాటనే, ఆ మాట చేతనే ప్రకృతిని శాసించగలడు. ఆ స్థితికి ఎదిగిపోతారు వాళ్ళు. అలా ఎదిగిపోయారు కాబట్టి ఆయన నోటి మాటతో చికిత్స చేశారు. దానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క నియమం. ఇందాక హుక్కా పీల్చడానికి ఏమైనా ప్రయోజనం ఉందా? బాబా గారు హుక్కా ఎందుకు పీల్చారండి, దానికి వ్యాఖ్యానం చెప్పన్నారు అనుకోండి. ఒక జ్ఞాని యొక్క లక్షణాన్ని మీరు తెలుసుకోవాలంతే. రమణ మహర్షి పిల్లలతో గోళీకాయలు ఆడుకునేవారు. రమణ మహర్షి పిల్లలతో గోళీకాయలు ఎందుకు ఆడుకున్నారు అన్నది 3 రోజులు ఉపన్యాసం చెప్పండి అన్నారు అనుకోండి, చెప్పచ్చు. కానీ అర్థం చేసుకోవాలి, దానికి ఒక ప్రయోజనం ఉండదు. పసిపిల్లలలో పిల్లడిగా కలిసిపోతాడు. బాబాగారు గోళీలు ఆడుకునేవారు పిల్లలతోటి. ఆత్మజ్ఞాని స్థితి అలాగే ఉంటుంది. అందుకని ఒకడు వచ్చాడు, అయ్యా నాకు జ్వరంగా ఉంది, ఆ జ్వరం తగ్గాలనిపించింది, కాసేపు ఏదో లీల, పక్కన ఏదో ఆకుంది, దాన్ని ఇలా తుంచి ఆకు నవలరా అంటారు. ఆకు నవిలితే తగ్గిందా, ఈయన ముట్టుకుని ఆకు నవిలితే తగ్గుతుంది అని సంకల్పం చేసి ఇవ్వడం చేత తగ్గిందా? ఆకు కాదు తగ్గించింది, ఈయన సంకల్పం ఆకులోంచి వచ్చి తగ్గిస్తుంది. ఈ చెట్టంతా ఎత్తుకుపోయి జ్వరం ఉన్న వాళ్ళు అందరు తినేశారనుకోండి, వాళ్ళకేం తగ్గదు. ఎందుకని సంకల్పం ఏదా చెట్టులో లేదు, వెనక ఉన్నవాడి సంకల్పం ఉంది. ఇది లీలని అర్థం చేసుకోవడం, ఆ స్థాయిలో మీరు అర్థం చేసుకోవాలి. అది మరి సంకల్పానికి ఎలా తగ్గుతుందండి జ్వరం? అలా తగ్గుతాయా? మందులకు కదా తగ్గుతాయి, అంటే సిద్ధులకి తగ్గుతాయి. అది నీకు ఎందుకు ఈ కంటికి దొరకదు? నువ్వు తపస్వివి కావు, నువ్వు ఆ స్థితిలో లేవు, నీకు దొరకదు. అది జ్ఞాన స్థాయిలో నువ్వు అర్థం చేసుకోగలిగింది. దీనికి పూనిక ఉండాలి, నమ్మకం ఉండాలి. అందుకే పారాయణ చెయ్యండి, పారాయణ చెయ్యండి అని ఎందుకంటారో తెలుసా అండి? ఒక్కొక్క లీల వెనకాతల ఉండేటటువంటి రహస్యం మీకు ద్యోతకం కావాలి. ద్యోతకం అయితే మీకు ఏమవుతుంది, ఆయన ఎవరో మీకు తెలుస్తుంది. ఇప్పుడు తెలిస్తే ఏమవుతుంది, యూ విల్ యాక్సెప్ట్ హిజ్ సోవరైనిటీ, ఆయన సార్వభౌమత్వాన్ని మీరు అంగీకరిస్తారు. ఆయన ఆత్మస్థితిగతుడు అని అంగీకరిస్తారు. అంగీకరించి మీరు వారికి నమస్కారం చేస్తారు. నమస్కరిస్తే ఏమవుతుంది, వారు ప్రీతి చెందుతారు. ప్రీతి చెందితే వారు ఏం చేస్తారు, సంకల్పం చేస్తారు, వీడికి ఇవాళ నా గురించి చెప్పగలిగిన సమర్థత కటాక్షింపబడినది అంటారు. ఆయన గురించి చెప్పగలిగిన సమర్థత నీ ఉపాధికి కలిగేస్తుంది. ఇది నీకు రావాలి. అందుకని పారాయణ చెయ్యి, పారాయణ చెయ్యి, పారాయణ చెయ్యి అంటారు. పారాయణ చెయ్యి అంటే నాట్ ది మియర్ రీడింగ్. ఇన్ని అధ్యాయాలు ఇవాళ చదివేశాను, రిచువలిస్టిక్ పెర్ఫార్మెన్స్, అది తంతు జరుపుట. ఇన్ని పేజీలు చదివేయడం కాదు పారాయణం అంటే. పారాయణము అంటే దాని వెనక ఉన్న విషయమును సమగ్రముగా ఆలోచించుట. అది ఆ రోజు చదివి ఇది ఇలా ఎందుకు జరిగింది, పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎందుకండి బాబా గారు సటకా పెట్టి కొట్టి అగ్గిని నీటిని పుట్టించడం, ఎందుకు పొగ కంటించుకోవడం అని పెద్దలైన వారిని పరిప్రశ్న చెయ్యాలి. అంతేగాని వాళ్ళు వంకాయలు కొనుక్కుంటూ రైతు బజార్లో కనబడితే బాకీ ఉన్నవాడిని అడిగినట్టు చొక్కా పట్టుకుని ఎలా వెళ్ళిపోతావు ఇంటికి, చెప్తావా చెప్పవా అని అడగకూడదు. అయ్యా మీకు ఖాళీ ఉంటే నేను యోగ్యుణ్ణి అనుకుంటే చెప్పండి అని అడగాలి. అడిగి తెలుసుకుని నువ్వు అలా అనుభవించడం మొదలు పెడితే నిన్ను ఉద్ధరించడానికి ఒక్క లీల చాలు, ఉద్ధరించేస్తుంది. ఎందుకని నీ మనస్సు దానితో తాదాత్మ్యత చెందేస్తుంది. చెందేస్తే ఇప్పుడు ఏమైపోయింది, మనస్సు తెలియకుండా బాబాగారి పాదాలకు అంకితం అయిపోయింది. అంకితం అయిపోవడం ఇది శ్రద్ధ. ఇప్పుడు ఏమైపోతుంది, అనుగ్రహం కూడా వర్షింపబడుతుంది. అందుకని పారాయణ చెయ్యండి, పారాయణ చెయ్యండి అంటారు. అందుచేత వారు వైద్యం చేశారు. వైద్యం అంటే ఆయన ఏమైనా ప్రిస్క్రిప్షన్లు పెట్టుకుని, మందులు పెట్టుకుని, ఇంజక్షన్లు చేసి ఇదా చేసింది? అప్పుడు ఏ సంకల్పమో ఇప్పుడు ఆ సంకల్పమే. మీకు బాబా గారి జీవిత చరిత్ర అంతా ఇలాగే నడుస్తుంది. అందుకే సంకల్పమే నడుస్తూ ఉంటుంది, అంతేగాని బాబా గారు వెళ్ళడం ఉండదు. ఆయన ఓసారి పాము అవ్వాలనుకున్నారు అనుకోండి, పాము అయిపోయి కనపడతారు. ఎందుకని ఆయనకి నామరూపాలు లేవు. అది బంగారం, అది ఇవాళ గాజుగా ఉండాలనుకుంటే గాజుగా ఉంది, అది గొలుసుగా ఉండాలనుకుంటే గొలుసు అయిపోతుంది. మీరు గొలుసు అయిపోవాలనుకున్నారు, కంసాలకు పట్టుకెళ్ళిస్తే గొలుసు అయిపోతుంది. మీరు చెవులకి కుండలాలు అయిపోవాలనుకున్నారు, కంసాలకు పట్టుకెళ్ళిస్తే మీ బంగారమే కుండలాలు అయిపోతుంది.
ఇంకో 6 నెలలు పోయిన తర్వాత ఈ కుండలాలు పట్టుకెళ్ళి ఇచ్చేసాయా, కరిగించేసేసి ఉంగరం చేసేయంటే ఉంగరం అయిపోతుంది. ఆ స్థితికి వెళ్ళిపోయారు కాబట్టి, బంగారపు స్థాయిలోకి వెళ్ళిపోయారు కాబట్టి, ఆ ఆత్మస్థితికి వెళ్ళిపోయిన వాడు నేను పామునగుదునుగాక అంటే పామునైపోతాడు. చరాచర ప్రపంచంలో ఉన్న సమస్త ప్రాణికోటిలోని భావనలు వారికి అందుతాయి. కోతులు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నాయో రమణ మహర్షి చెప్పగలిగేవారు. 2 బల్లులు కిచకిచలాడుకుంటే ఎందుకు కిచకిచలాడుతున్నాయో బాబా గారు చెప్పగలిగేవారు. ఒకే స్థాయి. ఎందుకు చెప్పగలుగుతారు? ఇద్దరూ చేరినది ఆత్మస్థాయికి చేరారు. రామకృష్ణ పరమహంస అలా చెప్పగలిగేవారు, వివేకానందుడు అలా చెప్పగలిగేవారు. ఎందుకు చెప్పగలుగుతారు? దానికి ప్రయోజనం ఉండదు. అస్తమానం ప్రతి ఇంట్లో గోడ మీద బల్లుల దగ్గరికి తీసుకొచ్చి బాబా ఈ బల్లు ఎందుకు అరుస్తోంది, ఈ బల్లు ఎందుకు అరుస్తోంది అంటే చాతలు బాంటారు. ఆయనకు ఆ రోజు చెప్పాలనిపిస్తుంది, చెప్తారు. ఇక్కడ 2 ఓ పాము ఓ కప్ప కొట్టుకుంటున్నాయి, అవి 2 ఏమిటో తెలుసా అంటారు ఓ రోజున, చెప్తారు. ఎలా చెప్తారు? ఎన్ని మాటలు ఇలా చెప్పనివ్వండి, ఆయన ఆత్మస్థాయిని రూఢి చేస్తుంటుంది. అది తను దిగజారలేదు, ఆ స్థాయిలో నిలబడిపోయి ఉన్నారని మీకు 1కి 10 మార్లు దృష్టాంతముల ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఆ లీలని బహుకోణములలో మీరు పరిశీలన చెయ్యాలి, చేసి తాదాత్మ్యత పొందాలి. పొందితే ఏమవుతుంది? వారి అనుగ్రహము మీ యందు ప్రసరింపబడుతుంది. అప్పుడు మీకు రక్షణ కలుగుతుంది. అందుకని వారు వైద్యం చేశారు. అయితే మీకు ఇప్పుడు ఇక్కడ నేను ఒక గమ్మత్తు చెప్పాలి. వారిని మహల్సాపతి వచ్చి సాయి దయచేయుడు అని పిలిచారు కదా. సో ఇట్ వాజ్ ఏ నేమ్ యాక్సెప్టెడ్ బై హిమ్ ఆర్ రిజెక్టెడ్ బై హిమ్? నాట్ సో. ఆయన దాన్ని అంగీకరించలేదు, తిరస్కరించలేదు. సాయి అని పిలిచారు, ఓహో అన్నారంతే. కానీ ఈ పేరు బాగుంది, ఇంతకుముందు ఎవరెవరో ఏదో పెట్టారు కానీ అవన్నీ బాగోలేదా, ఇది బాగుంది మహల్సాపతి ఇలా పిలుస్తుండే పలుకుతానని ఆయన ఏం చెప్పలేదు. ఆయన అలా పిలిస్తే ఈయన పిలిచారని వాళ్ళు అనుకున్నారంతే. అనుకుని మిగిలిన వాళ్ళు కూడా సాయి అన్నారు. సాయి అన్నప్పుడల్లా ఏమో అన్నారంతే. నువ్వు సాయి అని పిలవకపోయినా నువ్వు మనస్సులో ధ్యానం చేసినా ఆయన పలుకుతారు. ఎందుకని? అంతటా వ్యాపించి ఉన్నవాడు కనుక నీలో కూడా ఉన్నవాడు కూర్చుని ఉండిపోయి ఉంటారు. తీసి వేయించుకుందామా, ఇటు కట్టించుకుందామా, కబ్బోర్డ్ అటు కట్టించుకుందామా, మార్బులు వేయించుకుందామా, టైల్స్ వేయించుకుందామా, కోరికలు మనకి. వాళ్ళకి ఈ కోరికలన్నీ ఉండడానికి మార్బులు ఎందుకు? చల్లగా ఉంటుంది. ఎవరికి చల్లగా? దీనికి చల్లగా. దీని చల్లతనానికి దీని వేడితనానికి ఆయన అతీతుడు. అందుకని మీకు అది మసీదుగా కనపడుతోంది, ఆయనకి మసీదు, దేవాలయము, శ్మశానము, గుట్ట, గోపురము, ఇంకోటి ఇంకోటి అన్నీ ఆయనకి ఒక్కటే. ఏమిటి అవన్నీ? ఆయనకి ఈశ్వరుడే. ఆయనకి బ్రహ్మము తప్ప వేరొకటి కనపడదు. అలా ఉంటే కదా తురియం. అందుకని మసీదులో ఉండంటే సార్ మసీదులో ఎలా ఉంటానండి అని ఇలా అన్నారనుకోండి, అప్పుడు ఆయన స్థాయి ఏమవుతుంది? ఆయన సటకా పెట్టి కొడితే నిప్పు నీరు ఎందుకు వస్తాయి? అందుకని మీరు పాడుపడిపోయిన మసీదులో చాలా సంతోషం, అలాగే ఉంటాం ఉన్నారు. పైకి వేషం ఎలా ఉండేది? మహమ్మదీయులు ఎలా వేషం వేసుకుంటారో అలా కట్టేవారు. చేసేదేం చేసేవారు అంటే చేష్టితములకు కర్మకు అతీతమైనటువంటి స్థితి వారిది. అందుకని లోపల తులసి కోట ఉండేది, ఆ బయట మసీదుకి పక్కన ధుని అని నిత్యాగ్నిహోత్రం. నిత్యాగ్నిహోత్రం పెట్టడం వెనకాతల చాలా గొప్ప రహస్యం ఉంది. అసలు ధుని యొక్క రహస్యం ఏమి అన్నది మీకు ఎక్కడో అక్కడ ఉపన్యాసంలో చెప్తాను. ఇప్పుడు ఆ ధుని గురించి చెప్తే అసలు పూర్తవదు, అందుకని చెప్పను. కానీ ఉపన్యాసాలు అయిపోయే లోపల ఎక్కడో అక్కడ అసలు ధుని అంటే ఏమిటో చెప్తాను, ఎందుకు విభూతి అందులోంచి తీస్తారో చెప్తాను. సరే, అందుచేత ధుని పెట్టారు. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయించేవారు. భగవద్గీత శ్లోకంలో పరిప్రశ్న అంటే ఏమిటో చెప్పేవారు, ఆత్మతత్వం అంటే ఏమిటో చెప్పేవారు, నామరూపాలంటే ఏమిటో చెప్పేవారు. శ్రీరామనవమి ఉత్సవాలు చేయించేవారు. అటు చందన ఉత్సవం మహమ్మదీయులు చేసుకుంటే అందులో పాల్గొనేవారు. ఒక్కొక్కసారి కాళ్ళకి గజ్జెలు కట్టుకుని పిల్లలు ఎలా పరవశించి పాట పాడుకుంటూ భక్తితో తన్మయులైపోతారో అలా తన్మయత్వంతో పాట పాడుకునేవారు. అందరూ చుట్టూ మూగి చూస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి పిచ్చివాళ్ళ కోప్పడుతూ ఉండేవారు. ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఒక పొరపాటు మాట మాట్లాడేస్తుంటారు. బాబా అప్పుడప్పుడు పిచ్చివాళ్ళ కేకలేసేవాడు అంటుంటారు. అది చాలా తప్పు మాట. మీకు ఒక్క విషయం నేను ఇక్కడ ప్రస్తావన చేయదలుచుకున్నాను. పిచ్చివాడు అనగా ఏమి నాకు చెప్పండి. పిచ్చివాడికి సంకల్ప వికల్పాలు ఉండవా? ఉంటాయి. నేను ఒకనాడు పద్మప్రియ టాకీస్లో సినిమా చూసి బయటకు వచ్చాను. బయటికి వచ్చేటప్పటికి అక్కడ ఒక మురుగుడు కాలం ఉంది. ఆ
ఆ మురుగుడు కాలువ దగ్గర ఒక పిచ్చి అతను కూర్చుని ఉన్నాడు. ట్రాఫిక్ ఉంది, స్కూటర్ ఇలా ఎత్తుగా ఉంటుంది కదా, అక్కడికి తెచ్చుకుని ఇటువైపుకి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాను. అతను అక్కడ గొంతు కూర్చుని ఎవరో టీ తాగి విసిరేసినటువంటి ఒక ప్లాస్టిక్ టంబ్లర్ ఒకటి చేతిలో పట్టుకొని ఆ మురుగుడు నీరు ఎరంచేత్తో తీసి ఇలా గోకర్ణం ముద్ర పట్టి ఇందులో పోసుకుని ఆ మురుగు నీరు ఇలా 3 మాటలు తాగి ఏదో చెప్పేసుకుంటున్నాడు.